చందమామ కథ. దేవుడి సలహా. ఒక దేశంలో ఒక పేద రైతుండేవాడు. వాడికి 7 పిల్లలు. ఒక్కొక్కప్పుడు ఇంట్లో తినటానికి చిన్న రొట్టె ముక్క కానీ తాగటానికి గంజి కానీ ఉండేటివి కావు. రైతుకు చూడబోతే శ్రమపడి పనిచేయటానికి శక్తి కానీ దొంగతనాలు చేయటానికి ధైర్యం కానీ లేదు. కర్తవ్యం ఏమిటా అని ఆలోచిస్తూ రైతు ఒకనాడు రహదారి మీద నిలబడి ఉండగా ఇగోరి అనే ఒక పరాక్రమవంతుడు గుర్రం మీద సవారీ చేస్తూ అటుగా వచ్చాడు. దండం బాబయ్య, ఎక్కడికి ప్రయాణం అని అడిగాడు రైతు. దేవుడి దగ్గరికి అన్నాడు ఇగోరి. దేనికి అని అడిగాడు రైతు. మనుషుల కర్తవ్యాలు తెలుసుకురావటానికి అని ఇగోరి జవాబు చెప్పాడు. నీకు పుణ్యం ఉంటుంది, నన్ను దేవుడు ఏం చేయమంటాడో కాస్త కనుక్కురా బాబు అని రైతు బ్రతిమాలాడు. అలాగేలే అంటూ ఇగోరి సాగిపోయాడు. ఈ ఇగోరి గొప్ప మోసగాడు. ఇతనికి దేవునితో మాట్లాడి వచ్చే శక్తి ఉన్నదని నమ్మి అనేక మంది అమాయకులు ఇతడి సహాయం కోరేవారు. వాళ్ళ సమస్యలు తెలుసుకొని వాళ్ళ వద్ద డబ్బు పుచ్చుకొని ఇగోరి వెళ్ళిపోయేవాడు. కొంతకాలానికి తిరిగి వచ్చి దేవుడు నిన్ను ఈ విధంగా చేయమన్నాడు అని అందరికీ తలా ఒక సలహా ఇచ్చేవాడు. వాళ్ళు చాలా సంతోషించేవాళ్ళు. జనాన్ని ఇలా మోసగించిన డబ్బుతో ఇగోరి జలతారు దుస్తులు ధరించి బంగారు జేనుగల గుర్రం మీద ఎక్కి తిరుగుతుండేవాడు. రైతు ఇగోరి రాక కోసం రహదారిపైన కాపు వేసి ఉండి అతను కనిపించగానే, నా విషయం దేవుడితో మాట్లాడావా? దేవుడు ఏం సలహా ఇచ్చాడు అని అడిగాడు. నేను నీ విషయం దేవుణ్ణి అడగటం మరిచాను అన్నాడు ఇగోరి. మరుసటి రోజున ఇగోరి మళ్ళీ ఆ దారిన వెళ్ళేటప్పుడు రైతు అతని కోసం కనిపెట్టుకుని ఉండి, ఈ మారైనా మర్చిపోకుండా దేవుణ్ణి నా విషయం అడుగు అన్నాడు. ఇగోరి సరేలేమ్మన్నాడే గాని తిరిగి వచ్చేటప్పుడు రైతు కనిపించగానే, నీ మాటే మరిచాను అని జవాబు చెప్పాడు. ఇలా అంటే రైతు తనకేమన్నా ముట్ట చెప్తాడేమోనని ఇగోరి ఆశ. మూడోసారి ఇగోరిని రైతు మళ్ళీ దారి కాచి పట్టుకున్నాడు. ఈసారైనా దేవునికి నా బాధ కొంచెం చెప్పుదువు, నీకు పుణ్యం ఉంటుంది, దారిద్ర్యం బాధ భరించలేక చచ్చిపోతున్నాను అని రైతు ఇగోరిని బ్రతిమాలాడు. అదెంత భాగ్యం, అడుగుతాలే అన్నాడు ఇగోరి. అలా కాదు, నువ్వు మళ్ళీ మర్చిపోతావు. నీ బంగారు రికాబుల్లో ఒకటి నా దగ్గర ఉంచి మరీ వెళ్ళు. అలా అయితే గానీ నీకు జ్ఞాపకం ఉండదు. ఈ రికాబు నా వద్ద ఉంచావంటే నన్ను జన్మలో మర్చిపోవు అన్నాడు రైతు. రికాబు ఇవ్వనంటే రైతు తన్నేస్తాడేమోనని ఇగోరికి భయం వేసింది. అతడు పరాక్రమవంతుడుగా చలామణి అవుతున్నాడే గాని నిజంగా పరాక్రమవంతుడు కాడు. అందుచేత గత్యంతరం లేనివాడై ఇగోరి తన గుర్రం జీను నుంచి ఒక రికాబు ఊడదీసి రైతుకిచ్చి ముందుకు సాగిపోయాడు. అతడు తిరిగి వచ్చేదాకా రైతు రహదారి మీద కాచు కూర్చొని ఇగోరి రాగానే, ఏమన్నాడు దేవుడు అని అడిగాడు. నువ్వు నా రికాబులు తీసుకుని ఉండకపోతే మళ్ళీ నీ విషయం మరిచేవాణ్ణి సుమా. అందరి విషయాలు అడిగి తిరిగి గుర్రం ఎక్కబోతూ రికాబు కనిపించకపోయేసరికి నీ మాట జ్ఞాపకం తెచ్చుకున్నాను. మళ్ళీ వెనక్కు వెళ్ళి నీ మాట అడిగానన్నమాట అన్నాడు ఇగోరి నవ్వుతూ. ఏమంటాడు దేవుడు? నన్ను ఎట్లా బ్రతకమంటాడు అన్నాడు రైతు ఎంతో ఆత్రంగా. నువ్వు ఎట్లాగూ బ్రతకలేవన్నాడు దేవుడు. ఎవరి నెత్తినైనా చెయ్యి పెట్టి బ్రతకమన్నాడు. అంతకంటే వేరే ఉపాయం లేదన్నాడు అని చెప్పాడు ఇగోరి. ఈ సహాయం చేసి చాలా పుణ్యం కట్టుకున్నారు, దన్నాలు బావయ్య అంటూ రైతు వెళ్ళిపోవటానికి వెనక్కు తిరిగాడు. ఉండు, ఆగు, ఎక్కడికి పోతున్నావు? నా బంగారు రికాబు నాకిచ్చి వెళ్ళు అన్నాడు ఇగోరి ఆదుర్దాగా. ఏం రికాబు అన్నాడు రైతు వెనక్కి తిరిగి చూసి. నా దగ్గర నుంచి తీసుకున్న రికాబు అన్నాడు ఇగోరి. నేను నీ దగ్గర రికాబు ఎప్పుడు తీసుకున్నాను? ఇంతకుముందు నిన్ను చూడనైనా లేదే అన్నాడు రైతు దౌర్జన్యంగా. ఇగోరికి ఏం చేయాలో తోచలేదు. రైతుతో ఎంత వాదించినా ఏమీ లాభం లేకపోయింది. పోట్లాడితే రైతు తంతాడేమో, ఈ రికాబు నా వద్ద ఉంచావంటే నన్ను జన్మలో మర్చిపోవు అని రైతు అన్న మాటలు అక్షరాలా నిజమయ్యాయి. చేసేది లేక ఇగోరి తన దారిన తను వెళ్ళాడు. రైతు బంగారు రికాబును కనిపించిన వారికల్లా అమ్మజూపనారంభించాడు. ఒకరోజు ఒక జమీందారు గుర్రపు బండిలో రహదారి వెంట వస్తూ రైతును చూసి ఆ రికాబును బేరం చేశాడు.
దీన్ని ఎంతకు అమ్ముతావు అని అడిగాడు జమీందారు. 1500 కాసులకు ఇస్తాను అన్నాడు రైతు. 1500 చేస్తుందటో ఈ రికాబు అన్నాడు జమీందారు. మేలిమి బంగారంతో చేసింది బాబు అన్నాడు రైతు. జమీందారు తన సంచిలో ఉన్న సొమ్ము ఎంచి చూస్తే 1000 కాసులే ఉన్నాయి. ఇదిగోనోయ్, ఈ 1000 కాసులు తీసుకొని రికాబిచ్చేయి, మిగిలిన 500 ఇంటికి వెళ్ళి పంపిస్తాను, నీ సొమ్ము ఎక్కడికి పోదులే అన్నాడు జమీందారు ఎంతో నమ్మకంగా. 1000 కాసులు ఇచ్చేయండి, కానీ 1500 చెందితే గానీ రికాబు ఇవ్వను అన్నాడు రైతు. జమీందారు 1000 కాసులు రైతుకిచ్చి ఇంటికి వెళ్ళాడు. వెంటనే మరొక 500 కాసులు తన నౌకరు చేతికిచ్చి, ఇవి తీసుకుపోయి రైతుకిచ్చి బంగారు రికాబిస్తాడు, పట్టుకురా అన్నాడు. నౌకరు రైతు ఉండే గుడి దగ్గరకు వచ్చి, మా దొరగారు నీకు ఈ డబ్బియ్యమన్నారు అని చెప్పాడు. సరే, మీ దొరగారు ఏమంటే ఇచ్చేయి అన్నాడు రైతు. నౌకరు 500 కాసులు రైతు చేత పెట్టి, ఇక రికాబిచ్చేయి, నేను తొందరగా వెళ్ళాలి అన్నాడు. రికాబేమిటి అన్నాడు రైతు. నీ దగ్గర మా దొరగారు కొన్న బంగారు రికాబు అన్నాడు నౌకరు. నా దగ్గర బంగారు రికాబు ఎక్కడిది అని అడిగాడు రైతు. లేకపోతే డబ్బెందుకు పుచ్చుకున్నావు, ఇచ్చేయి అన్నాడు నౌకరు. డబ్బా? ఏం డబ్బు అని అడిగాడు రైతు. నేను నీకు ఇప్పుడు ఇస్తేనే 500 కాసులు అన్నాడు జమీందారు పంపిన నౌకరు నిర్ఘాంతపోయి. కాసులా? నేను 5 గవ్వలు కూడా నా కంటితో చూసిన పాపాన పోలేదు అన్నాడు రైతు. నౌకరు తిరిగిపోయి రైతు అన్న దాగాకోరు మాటలు జమీందారుకు తెలిపాడు. జమీందారు వెంటనే రైతు ఇంటికి బయలుదేరి వచ్చి కోపంగా, దొంగ విధవ, నా నౌకరు చేత పంపిన డబ్బు కూడా తీసుకొని బంగారు రికాబివ్వను పొమ్మన్నవటగా అని కోపంగా అడిగాడు. పేదవాణ్ణి, పెద్దవాణ్ణి, నా దగ్గర బంగారు రికాబు ఎందుకుంటుంది, తమరే సెలవివ్వండి అన్నాడు రైతు. అయితే నీ సంగతి ఇప్పుడే తేలుస్తాను, న్యాయస్థానానికి పోదాం పదా అన్నాడు జమీందారు కోపంగా. దానికేం భాగ్యం, కానీ నేనేమో తిండికి లేని రైతును, నా బట్టలు చూడండి, తమరు సామంతులు, నా వెంట న్యాయస్థానానికి ఎట్లా బయలుదేరుతారో తమరే ఆలోచించండి, కాస్త మంచి బట్టలైనా ఉంటే తమ వెంట వద్దును అన్నాడు రైతు. బట్టలకేంలే, నేను ఇప్పిస్తాను, బయలుదేరు అన్నాడు జమీందారు. జమీందారు కట్టబెట్టిన మంచి బట్టలు ధరించి రైతు జమీందారు వెంట న్యాయస్థానానికి వెళ్ళాడు. వీడు నాకు బంగారు రికాబు అమ్ముతానని మాట ఇచ్చి డబ్బంతా తీసేసుకుని ఇప్పుడు అడిగితే రికాబు నా పరం చేయకుండా తిప్పలు పెడుతున్నాడు అని జమీందారు న్యాయస్థానంలో ఫిర్యాదు చేశాడు. ధర్మప్రభువులు చిత్తగించాలి, నేను పేదవాణ్ణి, పెద్దవాణ్ణి, పిల్లలకు ఇంత రొట్టె ముక్క అయినా లేని బీద సంసారం, నా దగ్గర బంగారు రికాబులు ఎందుకుంటాయి, ఈ పెద్ద మనిషి నన్నేమి ఇయ్యమంటారో నాకు అర్థం కాకుండా ఉంది, కాసేపు ఉంటే నేను వేసుకున్న బట్టలు కూడా తెమ్మంటారాలే ఉంది అన్నాడు రైతు. ఆ బట్టలు నావి కావా అని అడిగాడు జమీందారు ఆశ్చర్యంగా. చూశారా, అలా ఉంది న్యాయం అన్నాడు రైతు న్యాయాధికారితో. న్యాయాధికారి జమీందారు తెచ్చిన ఫిర్యాదు కొట్టేసి ఇద్దరినీ పంపేశాడు. రైతు దేవుడి సలహా ప్రకారం అందరినీ మోసగిస్తూ సుఖంగా బ్రతకసాగాడు. కథ సమాప్తం.